మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్తస్య నిస్సరతేవాణి జన్హుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి ద్వాదశ రాశి ఫలితాలు, రాశి నుంచి కంటే కూడా లగ్నం నుంచి చూసుకోండి. లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోవచ్చు. ఇప్పుడున్నటువంటి ఈ ఏప్రిల్ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితి కనుక చూసుకున్నట్లయితే గురువు మేషంలోని, రాహు మీనంలోని, కేతువు కన్యారాశిలోని, అదేవిధంగా కుంభరాశిలో శని యొక్క సంచారం జరుగుతూ ఈ శనితో పాటు కుజుడు కూడా కలిసి ఉన్నాడు. కాబట్టి ఈ కుజుడు 24వ తేదీ నుంచి మారుతున్నాడు. సో శని కుజుల కలయిక కుంభంలో ఉంది. అలాగే రవి 14వ తేదీ వరకు, మనకి 14వ తేదీ నుంచి రవి మారుతున్నాడు మేషంలోకి, మీనంలో ఉండేటువంటి. అదేవిధంగా 25వ తేదీకి శుక్రుడు మారుతున్నాడు మేషరాశిలోకి. ఈ యొక్క క్రమంలో బుధుడితో కలిసి ఉన్నటువంటి గురువు ఇద్దరు కూడా, ఈ బుధుడు వక్రించుకుంటే మీన రాశిలోకి వెళ్తున్నాడు. కాబట్టి ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ రాశుల వారికి, అదేవిధంగా ద్వాదశ లగ్నాల వారికి ఏ విధంగా ఉందనేటువంటిది మనం తెలుసుకుందాం. కన్యా లగ్నము, కన్యారాశి. కన్యావారి కనుక చూసుకున్నట్లయితే రాశిలో కేతువు యొక్క సంచారం. లగ్నం తీసుకుంటే రాశి తీసుకోండి. అయితే ఈ కేతు సంచారం అనేటువంటిది పర్టికులర్గా ఏమిటి అంటే, మేనేజింగ్ క్వాలిటీస్ ఎక్కువగా ఉండేటువంటి కన్యా లగ్నానికి కేతువు ఎప్పుడైతే ఉంటాడో, మీరు అర్థం చేసుకోవాల్సిన అంశం ఏమిటంటే, ఈ కేతువు లగ్నంలో ఉన్నప్పుడు చిత్ర విచిత్రము అంటారు. చిత్ర విచిత్ర గ్రహం. గణపతిని ఆరాధించుకోవడం వల్ల ఈ కేతు గ్రహం యొక్క ప్రభావం ఏదైతే ఉందో కంప్లీట్గా తగ్గుతుంది మీకు. ఈ మౌఢ్యమి సమయంలో మాత్రం, ఈ మాసంలో మౌఢ్యం ఉంది కాబట్టి మౌఢ్యమి సమయంలో మాత్రం మీరు ఎవరికైనా ధనం ఇవ్వడం, తీసుకునే విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే శుక్రుడు మీకు ధనాధిపతి అవుతాడు. కాబట్టి జాగ్రత్త తీసుకోండి. అతి ముఖ్యంగా సహోదరులతో వైరం వచ్చేటువంటి యోగము, మరియు కాస్త అప్పులు ఇవ్వడం ద్వారా లేదా అప్పు తీసుకోవడం ద్వారా వైరం పెరగడం అనేటువంటిది చూపిస్తుంది. దీంతోపాటు మరి 6వ స్థానంలో 2 పాపగ్రహాలు ఉండడం మంచిదే అంటారు కదా, అంటే అది కూడా మంచిది, అందులో ఎటువంటి సందేహం లేదు. శత్రువుపై జయాన్ని ఇస్తుంది. శత్రువుపై జయము, శత్రువు పైన గెలవడం, ఇటువంటివన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ గమనించుకోండి, కేతు 4లో ఉన్నందుకు ఈ చతుర్థ స్థానంలో ఉండేటువంటి గురువు 8వ స్థానంలో ఉన్నందుకు, ఇక్కడ పర్టికులర్గా ఈ లగ్నంలో కేతు ఉన్నందుకు, అంటే ఈ కేతు 4వ సంబంధం ఎందుకు అంటున్నానంటే, యాజ్ పర్ జైమిని ఆస్ట్రాలజీ పరంగా దిస్వభావ రాశుల్లో ఉండేటువంటి గ్రహాలు దిస్వభావ రాశుల్లో ఉండే గ్రహాలతో సంబంధం పెట్టుకుంటాడు. అందుకని రాహుకేతువులు రెండూ కూడా దిస్వభావ రాశులతో సంబంధాలు ఉంటాయి తెలియకుండా. అంటే డ్యూయల్ సైన్ యొక్క లింక్ అంటారు దాన్ని. ఆ కలయిక వల్ల ఏంటంటే, ఆ కాంబినేషన్ వల్ల ఏంటంటే కొద్దిగా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారు ఈ మాసంలో. కాకపోతే చేసేటప్పుడు కాస్త చూసి ఎలా ఉంది, ఏమిటి ఇన్వెస్ట్మెంట్ సరైన దాంట్లో చేస్తున్నానా లేదా. ఎందుకంటే ఈ పంచమాధిపతి శని ఎప్పుడైతే కుజుడితో కలిసాడో, ఆలోచన కారకుడు అండి. ఈ ఆలోచన కారకుడు ఎప్పుడైతే కుజుడితో కలుస్తాడో ఇది ఇటువంటి రిజల్ట్స్ ఇస్తూ ఉంటుంది. తొందరపడి ఆలోచన చేస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి ఏమిటి పరిస్థితి ఏమిటి అనేటువంటిది, అది గుర్తుపెట్టుకోండి. ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలోని, మరియు వ్యాపార లాభాలకు సంబంధించిన విషయంలోని కొన్ని మిరాకిల్స్ అనుకోండి, కొన్ని సడన్గా జరిగేటువంటివి అనుకోండి, ఇటువంటి ఒక మంచి గ్రోత్ కూడా ఉంటుంది ఉద్యోగ సంబంధించిన విషయాలు. ఎందుకంటే దశమాధిపతి నీచభంగ రాజ్యంలోకి వెళ్తున్నాడు కాబట్టి, అంటే ఏమిటి, ఇది మనకి ఉద్యోగం పోతుందేమో అనుకున్నది రావడము, లేకపోతే ఈ ఉద్యోగం పోయింది ఎలాగో మనకి ఇంకో ఉద్యోగం దొరుకుతుందో లేదో అనుకునేటువంటి వారికి గ్రోత్ పెరగడము, ఇటువంటివి చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి. ఇక మీరు చేయవలసినటువంటి దేవతారాధన ముఖ్యంగా మన్య సూక్త పారాయణం చేయండి, లేదా వరాహ స్వామి యొక్క అష్టోత్తరం చేసుకోండి. వారాహి అష్టోత్తరమైనా చేసుకోవచ్చు. లేనట్లయితే కాళికాదేవి యొక్క స్తోత్ర పఠనం చేయొచ్చు. ఇవి చేసినట్లయితే అన్ని విధాలా బాగుంటుంది. ముఖ్యంగా మనకి నేను 2-3 నెలల నుంచి కూడా చెప్తూనే వస్తున్నాను, ఈ శని రాహుకి ఈ కుజ రవులు సంబంధాలు ఉన్నాయి. కాబట్టి దీనివల్ల కొన్ని డిఫరెంట్, అంటే కొంత లోకంలో గొడవలు కావచ్చు, బాంబు పేలడాలు లాంటివి కావచ్చు, యుద్ధాలు కావచ్చు, రాజుల మధ్యని డిఫరెంట్ ఇవి కావచ్చు పెరుగుతుంటాయని. అయితే ఈ నెల
ఏప్రిల్ మాసంలో మరియు జనవరి ఫిబ్రవరి నుంచే స్టార్ట్ అయింది ఆ కాంబినేషన్. బట్ ఇంకా ఇప్పుడు శనికుజులు కూడా కలిసి ఉంటున్నారు. కాబట్టి పర్టికులర్గా మీరు ఏదైనా ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు కానీ, లేకపోతే ఏదైనా ఒక వినోద సంబంధించిన ప్రదేశాల్లో తిరిగేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే కుంభరాశిలో శనికుజులు కలిసి ఉన్నారు. అన్ని రాసుల వారికి ఇది కేవలం ఈ లగ్నం వారి ఈ రాశి వారికి కాదు, యూనివర్సల్గా జరిగేటువంటి అంశం గురించి నేను మీకు చెప్తున్నాను. అదేవిధంగా ఇక్కడ మరొక విషయం ఏంటంటే, ఇప్పుడు మీరు అనుకోవచ్చు ఏమండి ఇలా ఉన్నప్పుడు ఖచ్చితంగా నాకు ప్రమాదం జరుగుతుందా, ఎక్కడికైనా వెళ్తే ఏదైనా ఇబ్బంది అవుతుందా? ఇక్కడ ఎందుకంటే శనికుజులు కలిసినప్పుడు సర్వసాధారణంగా యుద్ధ వాతావరణము, అదేవిధంగా భూకంపాలు కావచ్చు, లేకపోతే నీటి ప్రమాదాలు కావచ్చు, అగ్ని ప్రమాదాలు కావచ్చు, బాంబు పేలడాలు కావచ్చు, ఇట్లాంటివి పెరుగుతూ ఉంటాయి. నాకు ఖచ్చితంగా దాంట్లో ఇరుక్కుంటానంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, మీ జన్మజాతకంలో కనుక గండము అంటారు, అది నీటి గండము, అగ్నిగండము, ఎట్టైన ప్రదేశాల నుంచి కింద పడిపోయేటువంటివి కొన్ని ఉంటుంటాయి. అటువంటివి ఉన్నప్పుడు పర్టికులర్గా ఏమవుతుంటుందంటే వారికి తెలియకుండానే ఇబ్బంది అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది. కాబట్టి అలా ఉన్నవారికి మాత్రమే ఈ యొక్క గోచారం ఎఫెక్ట్ పెరుగుతుంది, కానీ మిగతా అందరికీ కూడా ఈ ఎఫెక్ట్ ఉంటుందని అనుకోకండి దయచేసి. మరి అటువంటి వారు ఏం చేయాలి అని చెప్పి చూసుకున్నట్లయితే, అటువంటి వారు చాలా క్లియర్గా మీరు రోజు సూర్య నమస్కారాలు చేసుకోవడం ద్వారా లేదా లలితా సహస్రనామాలు వినడం ద్వారా ఆ యొక్క ఇబ్బంది నుంచి బయటపడవచ్చు. ఖచ్చితంగా అందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే మీ జన్మజాతకంలో ఆ యోగం ఉన్నప్పుడు మాత్రమే ఇప్పుడున్న గోచారము ఇలా ఉన్నప్పుడు మీకు ఇబ్బంది కలుగుతుంది, కానీ అదర్వైజ్ ఏమీ అవ్వదు. మీ జన్మజాతకం ఎందుకు చూసుకోవాలంటే, మనం చేసినటువంటి పూర్వజన్మ కర్మ ఆధారంగా ఈ యొక్క జన్మలో మీరు చేసేటువంటి, అంటే గుర్తుపెట్టుకోండి, మీ లగ్నాన్ని బట్టి మీ యొక్క లైఫ్ ఎలా ఉంటుంది, మీ ధనస్థానాన్ని బట్టి మీ యొక్క జీవిత భాగస్వామి ఎట్లా ఉంటారు, అంటే మీ సప్తమ స్థానాన్ని బట్టి జీవిత భాగస్వామి, మీ ధనస్థానాన్ని బట్టి మీ యొక్క ధనయోగాలు ఎలా ఉన్నాయి, ఎందులో మీకు ధనయోగం ఉంది, అదేవిధంగా మీ తృతీయ స్థానాన్ని బట్టి మీ ప్రయత్నాలు ఏ రకంగా మీరు ప్రయత్నం చేస్తే సక్సెస్ అవుతారు, మీ సిబ్లింగ్స్ ఎలా ఉంటుంది, మీకు ప్రాపర్టీస్ ఏ దిశలో ఏ సమయంలో ఎప్పుడు కొనుక్కుంటే మంచిది, అదేవిధంగా సంతాన అభివృద్ధి ఎందుకు అవ్వట్లేదు, వివాహం ఎందుకు అవ్వట్లేదు, వివాహం ఆలస్యం ఎందుకు అవుతుంది, అసలు ఇది సరైన సమయమా కాదా వివాహానికి, అదేవిధంగా లైఫ్లో టర్నింగ్ పాయింట్స్ కావచ్చు, జాబ్లో బాగుంటుందా లేనట్లయితే బిజినెస్లో బాగుంటుందా, ఇన్వెస్ట్మెంట్స్ చేయడం అనేటువంటిది మీ ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడు చేయాలి, ఏ సమయంలో చేయాలి, ఎలా చేయాలి అనేటువంటిది ప్రధానంగా ఉంటుంది అక్కడ గుర్తుపెట్టుకోండి. ఇక మీరు మరొక విషయం ఏంటంటే, ఇక్కడ ఈ యొక్క జాతచక్రంలో ముఖ్యంగా మీకు అనిపించవచ్చు ఏమంటే మరి మన జన్మజాతకంలోనే అన్నీ ఉంటే గోచార ఫలితాలు ఎందుకు చెప్పుకుంటున్నామని. గోచారం అనేటువంటిది బయట జరిగేటువంటి సిచ్యువేషన్స్, అంటే బయట ఎట్లా ఉంటుంది, అంటే సిచ్యువేషన్స్ ఎట్లా ఉన్నాయి, బయట గోచారంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి అనేటువంటిది. అంటే బయట వాతావరణం బాగాలేదు, లేదా ట్రాఫిక్ బాగా జామ్ ఉంది, మనం వెళ్ళాల్సిన సమయం వెళ్ళలేకపోతుంటాం, లేదా బయట మార్కెట్ బాగాలేదు ఒక ప్రోడక్ట్కి, అప్పుడు అమ్ముడు పోతుంది. సో బయట విషయాలు, బయట వాతావరణం ఎలా ఉంటుంది చెప్పేది గోచారము. కానీ అతి ముఖ్యంగా మీరు చూసుకోవాల్సింది మీ జన్మజాతక ఫలితాలు మాత్రమే. మీ జన్మజాతకంలో ఏ యోగం ఉంది, ఏ దశ నడుస్తుంది, ఏ సమయం నడుస్తుంది, ఇవన్నీ ఒక ఎత్తు అయితే అమ్మవారిని కనుక ఆశ్రయించి, అమ్మ నువ్వే దిక్కు, నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోతుంటా ధర్మంగా, నిన్ను ఆశ్రయించాను కాబట్టి నువ్వే దిక్కు అనుకొని మీరు కనుక మీ పనులు మీరు చేసుకుంటే అమ్మవారి మొత్తం చూసుకుంటుంది. మీ గోచారమా జాతకమా ఏమీ అక్కర్లేదు, చక్కగా ఆవిడ చూసుకుంటుంది. ఆవిడ యొక్క అనుగ్రహంతో మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమః.